మీనరాశి మీనరాశి వారికి ఈ మధ్యకాలంలో మనము చూసినట్టయితే వెనక వారాలని గుర్తు చేసుకున్నట్టయితే లాభస్థానమైనా బాగుంటూ వచ్చింది, లేదా ఏకాదశమైనా బాగుంటూ వచ్చింది. ఒక్కొక్కసారి లాభస్థానము ఏకాదశము రెండూ బాగుంటూ వచ్చాయి. మరి ఈ వారం ఫలితాల విషయంలో ఒక లాభస్థానమే బాగుంది, రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వారాంతానికి వచ్చేటప్పటికి వారిద్దరూ కూడా వ్యయస్థానంలోకి వచ్చేసారు, రవి బుధులు ఇద్దరు. ఇంకా ఏ విధంగా చాలా బాగుంటుంది అని చెప్పుకుంటాం. కొంతవరకు అయితే మంచి ఫలితాలు అయితే ఉన్నాయి, కానీ ఆ ఫలితాలు పూర్తిగా వారం అంతం వరకు నిలకడగా లేవు. వీరి యొక్క కృషి చేత, వీరి యొక్క పట్టుదల చేత గ్రహాల యొక్క ఉత్తమోత్తమమైన ఫలితాలు అనుకూలించడం కోసం సంకల్పం చేసుకుని దానికి తగినట్టుగా స్తోత్రపారాయణాలు చేసుకుని వీరి యొక్క ఇష్టదేవతని సర్వస్వ శరణాగతి పొందాలి. అప్పుడు మాత్రమే గ్రహగతుల యొక్క ఫలితాలు మంచిగా ఉంటాయి. ఒక హనుమాన్ దీక్షలాగా తీసుకోండి, లేదా ఒక శివమాల తీసుకోండి. ఏదైనా నియమాలు కలిగి ఉన్నటువంటి